హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిజమైన ఏ రూట్ లో ప్రయాణిస్తుంది, ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల యొక్క సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతుంది. మరో 2-3 రోజుల్లో కొల్లం జంక్షన్ నుండి ఎర్నాకుళం మధ్యలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది వస్తున్నట్లుగా వార్తలు అనేవి వస్తున్నాయి. ఒకసారి మనం ఈ వార్తలు అనేవి చూసుకుంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయని చెప్తున్నారంటే, ఒక రూట్ వచ్చేసి విశాఖపట్నం నుండి ఛత్తీస్గఢ్ లోని దుర్గు ప్రాంతానికి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది రాబోతున్నట్లుగా చెప్తున్నారు. అలాగే మరొక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది విజయవాడ నుండి పర్యాటక ప్రాంతమైన పాండుచ్చేరి మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ విశాఖపట్నం దుర్గు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఎప్పటి నుండో ఒక ప్రతిపాదన అనేది ఉంది. విశాఖపట్నం నుండి ఛత్తీస్గఢ్ మధ్యలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ఇప్పటి వరకు 3 ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఉన్నాయి. అందులో ఒకటి సమతా ఎక్స్ప్రెస్, ఇది వారానికి 5 రోజులు ఉంటుంది. మరొకటి దుర్గు ఎక్స్ప్రెస్, ఇది డైలీ ఎక్స్ప్రెస్ ఇది. అలాగే ఇంకోటి ఎల్ఎంటిటి వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రైలు అనేవి విశాఖపట్నం నుండి దుర్గు మధ్యలో అటు ఇటుగా 12 నుంచి 15 గంటల సమయం వరకు తీసుకుంటున్నాయి. ఇక్కడ విశాఖపట్నం దుర్గు మధ్యలో దూరం వచ్చేసి 566 కిలోమీటర్లు. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రవేశపెడితే కేవలం 6 నుంచి 7 గంటల్లోనే ఇక్కడ దుర్గు విశాఖపట్నం మధ్యలో ప్రయాణాలను కొనసాగించవచ్చని ఎప్పటి నుండో ఇక్కడ ఒక డిమాండ్ అనేది ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రూట్ మీద రైల్వేస్ నుంచి ఎటువంటి ప్రకటన అనేది రాలేదు. విశాఖపట్నం దుర్గు మధ్యలో మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ట్రైన్ విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, రాయ్పూర్ జంక్షన్ మీదుగా ఇక్కడ దుర్గు ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉండవచ్చు. విజయనగరం జంక్షన్, బొబ్బిలి లేదా పార్వతీపురం, ఈ రెండిట్లలో ఒకటి ఉంటుంది. ఆ తర్వాత రాయగడ, రాయ్పూర్ జంక్షన్, ఆ తర్వాత ఇది దుర్గు ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దుర్గు మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఇది చాలా కన్వీనెంట్ గా ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విజయవాడ నుండి పర్యాటక ప్రాంతమైన పాండుచ్చేరి. విజయవాడ పాండుచ్చేరి మధ్యలో పెద్దగా రైలు యొక్క సంఖ్య అనేది అంతగా ఏమీ లేదు. ఈ మధ్య కాలంలోనే సర్కార్ ఎక్స్ప్రెస్ ని పాండుచ్చేరి వరకు పొడిగించడం జరిగింది. అలాగే ఒక 3 వీక్లీ ఎక్స్ప్రెస్లు అనేవి విజయవాడ పాండుచ్చేరి మధ్యలో ప్రజలకి సేవలు అనేవి అందిస్తున్నాయి. పాండుచ్చేరి ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువగా ప్రయాణికుల సంఖ్య అనేది ఉంటుంది. ఈ పాండుచ్చేరి అనేది పూర్తిగా పర్యాటక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పర్యాటకుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విజయవాడ నుండి ఇక్కడ పాండుచ్చేరి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే 7 నుండి 8 గంటల్లోనే విజయవాడ నుండి పాండుచ్చేరికి చేరుకోవడానికి ఒక ట్రైన్ అనేది ఏర్పడుతుంది. విజయవాడ పాండుచ్చేరి మధ్యలో మనకి ట్రైన్ ని ప్రారంభించడానికి మొత్తం 2 రూట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. నెల్లూరు, గూడూరు నుండి ఒక రూట్ ఉంటుంది. అలాగే నెల్లూరు, తిరుపతి నుండి ఒక రూట్ అనేది ఉంటుంది. తిరుపతి నుండి వెళ్తే 689 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది వస్తుంది. అలాగే ఇటు గూడూరు నుంచి వెళ్తే 655 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది వస్తుంది. పెద్ద తేడా ఏమి కాదు, ఒక 30-40 కిలోమీటర్ల తేడా అనేది ఉంటుంది. సో ఇటు తిరుపతి నుంచి వెళ్తే తిరుపతి పర్యాటక ప్రాంతాన్ని కూడా కవర్ చేసినట్లుగా ఉంటుంది. చూద్దాం, ఈ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి రైల్వే శాఖ ఆమోదాన్ని తెలియచేసి వీటిని పట్టాలెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అలాగే దుర్గు పాండుచ్చేరి వెళ్ళడానికి మరో ఫాస్టెస్ట్ ట్రైన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుంది. ఈ రైళ్ల మీద రైల్వే శాఖ నుండి ఎటువంటి అఫీషియల్ గా ప్రకటన అనేది రాలేదు. అన్అఫీషియల్ గా వచ్చిన ప్రకటనలు మాత్రమే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ప్రాంతాల నుండి రైళ్లను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది, వీటికి ఎక్కడెక్కడ స్టాప్స్ ఇస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.